రీసెంట్‌గా అన్నమయ్య జిల్లాలో యాహ్! జరిగినది యాసిడ్ పోసి అది దురదృష్టం అండి. చెప్తున్నా కూడా మరి రిపీటెడ్‌గా జరుగుతున్నాయి. అంటే విషయం ఏంటంటే ఫర్దర్‌గా మీకు లాస్ట్ 6 మంత్స్‌లో కూడా చూసుకుంటే యాక్చువల్ క్రైమ్ రేట్ 9% తగ్గింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఎక్కడ కూడా నిందితులను పట్టుకునే విషయంలో ఎక్కడ కూడా చిన్న నిర్లక్ష్యం కూడా మేము వ్యవహరించట్లే. ఇమీడియట్‌గా 24 to 48 అవర్స్‌లో మేము పట్టుకుంటున్నాము. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ పోలీస్ రూల్, యాజ్ పర్ లా మేము వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా రిమాండ్స్ వెళ్తున్నాయి. మ్యాక్సిమం వాళ్ళకి శిక్ష తొందరగా పడేయడానికి కూడా ఛార్జ్ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, వాటికి సంబంధించిన క్లూస్ ఇవ్వడం కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవ్వడం కానీ చాలా తొందరగా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే 1 or 2 సిచ్యువేషన్స్ డెఫినెట్గా జరుగుతున్నాయి. ఈరోజు చూస్తే అమ్మాయితో నేను వాళ్ళ తల్లిదండ్రులతో కూడా నేను మాట్లాడాను. అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం కూడా వాళ్ళకు కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పి ఇక్కడ నుంచి నేను అన్నమయ్య జిల్లా అమ్మాయిని ఇమీడియట్గా ఇప్పుడు బెంగళూరు కూడా షిఫ్ట్ చేశారు. మన మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు. లోకేష్ గారు కూడా వాళ్ళతో పరామర్శించారు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు. నేను కూడా మాట్లాడాను. ఎట్టి పరిస్థితుల్లోని ఆ అమ్మాయి కంపల్సరీగా బతకాలి, అమ్మాయికి క్షేమంగా బయటకు వస్తుందని నమ్మకం మాకుంది. నిందితుడు ఎవరైనా కూడా కంపల్సరీగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పట్టుకుంటాం. శిక్ష అయితే చాలా గట్టిగా కూడా ఉంటుంది.